అందరికీ నమస్కారం. సమాజంలో తెలివిగా బ్రతకడానికి చాణక్యుడు చెప్పిన 11 కఠినమైన నిజాలు. 1. వయసు, ధనంపై ఎప్పుడూ గర్వించొద్దు. గర్వంతో మాటలు మాట్లాడొద్దు. ఎందుకంటే లెక్కించదగింది ఏదైనా సరే ఏదో ఒక రోజుకి అంతమైపోతుంది. సంపద ఎంత ఉన్నా నువ్వు సంపాదించడం మానేశాక అది అంతరించిపోవటం ప్రారంభమవుతుంది. సపోజ్ నిజాం ప్రభువులు అనంతమైన సంపదను సంపాదించినప్పటికీ అతని చివరి వారసుడు ఒక అద్దె ఇంట్లో బ్రతుకుతూ తినడానికి తిండి లేక నానా కష్టాలు పడి చనిపోయారని మనం విన్నాం. నువ్వు యవ్వనస్తుడు అయినందుకు ఇతరులపై అహాన్ని ప్రదర్శించకు. ఎందుకంటే యవ్వనం వృద్ధాప్యం వైపుకి ప్రతిరోజు నిన్ను ప్రయాణం చేసేలా చేస్తుంది. శరీరం ఎప్పటికైనా బలహీనత పడక తప్పదు. దీనికి సజీవ సాక్ష్యాలు మన ముందు ఎందరో ఉన్నారు. దూరంగా వెళ్ళి దగ్గరగా ఉండి దూరమయ్యే సంబంధాల కన్నా బాగుంటాయి అనేది అబద్ధం. బంధువులను ఎప్పుడూ దూరంగా ఉంచకూడదు. ఇలా ఉంచటం వల్ల బంధువులతో మనస్పర్ధలు, గొడవలు మొదలవుతాయి. దూరంగా ఉంటే బంధుత్వాలు నిలబడతాయి అనేది లేదా కూలిపోతాయి అనేది అబద్ధం. నీలో నిజాయితీ ఉన్నప్పుడు, బంధుత్వాలకున్న హద్దులను నువ్వు పాటిస్తున్నప్పుడు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ఆ బంధాలు నిలబడతాయి. ఆడబడుచులు ఉండే ఇంట్లో ఉన్న కోడళ్ళు, సరైన సలహాదారులు లేని రాజు, అదేవిధంగా నది ఒడ్డున ఉన్న చెట్టు ఖచ్చితంగా నాశనం అయిపోతాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి అహంకారికైనా చిట్ట చివరి చెట్టును నరుకుతున్నప్పుడు, అదేవిధంగా తన చివరి ఆహారం చెడిపోయినప్పుడు లేదా చివరికి గాలి కాలుష్యం అయిపోతున్నప్పుడు, అలాంటి పరిస్థితులకు వచ్చినప్పుడు, అంటే అనారోగ్యంతో తిండి లేనప్పుడు, శ్వాసను కూడా తీసుకోలేనప్పుడు డబ్బుని ఆహారంగా కానీ గాలిగా కానీ తీసుకోలేమని అర్థమవుతుంది. అప్పటి వరకు అహంకారంలోనే ఉంటారు. ప్రతి మనిషిలోనూ ఆకలి 2 రకాలుగా ఉంటుంది. అవి ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాయి. మొదటిది చెడు, రెండవది మంచి. ఏది గెలవాలో నిర్ణయించుకోవలసింది నువ్వే. దానిని బట్టి నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ సమాజం ఎలా ఉంటుందంటే, మనిషి పుట్టినప్పుడు మనిషి మొదటగా ఏడుస్తూనే ఉంటాడు. అప్పుడు ప్రపంచం మొత్తం ఆ మనిషిని చూసి సంతోషిస్తుంది. మనిషి బ్రతుకున్నంత కాలం ఏడుస్తూ బాధపడాలా అని ఈ ప్రపంచమే కోరుకుంటుంది. కానీ అదే ప్రపంచం ఎప్పుడు ఏడుస్తుందో తెలుసా? మనిషి చనిపోయినప్పుడు. అప్పటి వరకు ఆ మనిషిని అన్ని రకాలుగా హింసించేది ఈ ప్రపంచమే. నోటితో పని తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే కొత్త విషయాలపై నీ శ్రద్ధ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వినడం, తక్కువగా వాగడం నేర్చుకో. యవ్వనాన్ని గౌరవించు, ఆనందించు. దానిని చూసి ఎప్పుడూ గర్వపడకు. వృద్ధాప్యం ఒకటి ఉన్నది అని నమ్మకం ఉంచు. ప్రతి మనిషిని కృంగదీసేది ఆ దశే. ఆ దశలో ఎవరైతే సంతోషంగా ఉంటారో వారే ఈ ప్రపంచంలోకెల్లా నిజమైన అదృష్టవంతులు. మీరు పనికిరాని వాటిని వెతకటం మానేసి భగవంతుడు ఎలాంటి జీవితాన్ని నీ కోసం ఉద్దేశించాడో తెలుసుకోవటం ప్రారంభించు. దానికి మాత్రమే నీ సమయాన్ని, నీ జ్ఞానాన్ని ఉపయోగించు. మనిషి ఎప్పుడైతే ప్రకృతికి దూరంగా ఉంటాడో అప్పటి వరకు అతని హృదయం చాలా కఠినంగా ఉంటుంది. ప్రకృతిని హింసిస్తే ఆ హింస తిరిగి నీకే ఏదో రూపంలో చేరుతుంది. పేదరికం అనేది ఒక ఉచ్చు లాంటిది. ఆ పేదరికం వినయం అనే గొంతుని నొక్కేస్తుంది, నిజాన్ని సమాధి చేస్తుంది. దేవుని పట్ల మనిషికి ద్వేషాన్ని, అగౌరవాన్ని పెంచుతుంది, నమ్మకం పూర్తిగా పోయేలా చేస్తుంది. నీ పిల్లలు నీకు సొంతం కాదని గుర్తుపెట్టుకో. భగవంతుడు నీకు కేవలం అప్పుగానే నీ పిల్లలు ఇచ్చాడనేది నువ్వు నమ్ము. అప్పుడే నువ్వు వారి నుండి ఏది ఆశించవు. వృద్ధాప్యంలో ఎదురయ్యే పరిస్థితులను తలుచుకొని నువ్వు బాధపడవు. రోడ్డుపైన అరవని కుక్క జోలికి, మౌనంగా ఉండేవాడికి జోలికి పోకు. వాళ్ళకి ఎప్పుడు దూరంగానే ఉండు. లేదంటే మొదటిది కరిచి చంపేస్తుంది. మౌనంగా ఉండేవాడు సమయం చూసి దెబ్బ కొడతాడు. ఆ దెబ్బ తట్టుకోలేరు. చావు కన్నా ఘోరంగా ఉంటుంది ఆ దెబ్బ. కాబట్టి దూరంగా ఉండడం చాలా మంచిది.